ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ డిసెంబర్ 21, 2025. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనము. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. ఆమేన్. తల్లి పక్షి తన రెక్కల్ని వేగంగా ఆడిస్తూ తన పిల్లల్ని కాపాడుకోవడానికి త్వరపడుతుంది. పిల్లలకు ఆహారం పెట్టాల్సి వచ్చినా, వాటిని ప్రమాదం నుండి కాపాడాల్సి వచ్చినా వేగిరపడుతుంది, కానీ ఏ రోడ్డు మీదనో కాలక్షేపం చేస్తూ తన సమయాన్ని వృధా చేసుకోదు. ఆ విధంగానే ప్రభు తాను ఏర్పరచుకున్న వారిని కాపాడడానికి పక్షిరాజుల గాలి రెక్కల మీద త్వరగా వస్తాడు. తల్లి పక్షి తన గూడులో రెక్కలు బాగా చాపి వాటితో తన పిల్లలను కప్పి క్షేమంగా ఉంచుతుంది. ఆ పిల్లలకు రాబోయే ప్రమాదాలను అడ్డుకోవడానికి తన శరీరాన్ని ఉపయోగిస్తుంది. తన శరీరపు వెచ్చదనాన్ని ఆ పిల్లలకు ఇస్తూ తన రెక్కల్ని ఒక ఇంటిలా చేస్తుంది. కాబట్టి ఆ పక్షి పిల్లలు తమ తల్లి రెక్కల నీడలో భద్రంగా ఉంటాయి. ఆ విధంగా స్వయంగా యెహోవాయే తాను ఏర్పాటు చేసుకున్న వారికి భద్రత అవుతాడు. వారి ఆశ్రయం ఆయనే, వారి గృహం ఆయనే, వారికి సర్వం ఆయనే. పక్షులు ఎగురుతూ తన పిల్లలను కాపాడుతూ ఉన్నట్టుగా ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన మాటిమాటికి విజయవంతంగా ఇలా చేస్తూనే ఉంటాడు. సమస్త దుష్టత్వం నుండి మనం కాపాడబడుతూ భద్రపరచబడుతూ ఉంటాం. దేవుడు మనల్ని ప్రేమించి కాపాడి భద్రపరిచే విషయంలో తాను పక్షిలాగా ఉంటానని తనను పోల్చుకున్నప్పటికీ పక్షుల్లా ఆయన బలహీనుడు మాత్రం కాడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా సర్వశక్తిమంతుడైన దేవుడు. వేగంగా వచ్చి ప్రేమతో మనకు సహాయం చేస్తాడు. ఎంతో నిశ్చయంగా మనల్ని కాపాడుతాడు. ఈ విషయం మనకు గొప్ప ఆదరణగా ఉండాలి. పక్షి రెక్కల కంటే దేవుని రెక్కలు చాలా బలంగా, మృదువుగా ఉంటాయి. ఇక నుండి శాశ్వత కాలం ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం పొందుదాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడి యందు దీవించును గాక. ఆమేన్.